Good morning, students. Today we are going to learn next model in straight line. In previous model we find parallel line and parallel to passing through the another point like x1 comma y1 parallel గా ఉంటూ ఒక పాయింట్ గుండా పోయే లైన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మాత్రం parallel కాకుండా perpendicular లైన్ అడుగుతాడు. Equation of the line perpendicular to the ax plus by plus c equal to 0 is of the form bx minus ay plus k equal to 0. Equation గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రీవియస్ వన్లో మనకి ax plus by plus c equal to 0 అండ్ ప్యారలల్ లైన్ అయినప్పుడు కోఎఫిషియంట్ మాత్రమే చేంజ్ ఉంటుంది అండ్ పర్పెండిక్యులర్ మాత్రం కంప్లీట్గా చేంజ్ అవుతుంది. bx minus ay ప్లస్ k ఈక్వల్ టు 0 అంటే స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 రావాలి. హియర్ మైనస్ a బై b వస్తుంది, ఇక్కడ b బై a వస్తుంది. క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది. అంటే స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 రావాలి ఇన్ పర్పెండిక్యులర్ లైన్స్కి. అండ్ పర్పెండిక్యులర్ ఉంటూ దాన్ని పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ perpendicular to ax plus by plus c equal to 0 and passing through the points x1 comma y1 is passing through the point x1 comma y1 is b into x minus x1 minus a into y minus y1 equal to 0. b into x minus x1 minus a into y minus y1 equal to 0. Here we have some problems. Find the equation of the straight line passing through the point 3 comma minus 4 and perpendicular to the line 3x plus 4y minus 21 equal to 0. ఇలా ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సేమ్ మళ్ళీ 3 మోడల్స్లో చేయొచ్చు, కానీ ఈజియెస్ట్ మోడల్ మీకు ఏదనిపిస్తే అది చేయండి. అండ్ లెట్ us టేక్ ఫస్ట్ ప్రాబ్లం. పాయింట్ ఏమి ఇచ్చాడు? 3 comma minus 4 అండ్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు? 3x plus 4y minus 21 equal to 0. Here point x1 equal to 3 and y1 equal to 4 minus 4. దీన్ని కంపేర్ చేస్తాం కదా స్టాండర్డ్ ఈక్వేషన్ తోటి. కంపేరింగ్ ఇట్ విత్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ax plus by plus c equal to 0. We get a equal to 3, b equal to 4 and c equal to minus 24. Therefore, the required straight line is b into x minus x1 minus a into y minus y1 equal to 0. Here b equal to 4, x minus x1. x1 is minus 3. Minus a value 3, y minus y1. Minus into minus 4. Then 4 into x minus 3 minus 3 into minus plus. Here 4 into x 4x, 4 3 is a 12, 3 into y 3y, 3 4 is a minus 12 equal to 0. Then 4x minus 3y minus 12 minus 24 equal to 0. This is the required equation of the given straight line or the perpendicular line to the given straight line. అండ్ క్రాస్ చెక్ మాత్రం ఒకసారి చూడండి, జస్ట్ చెక్ చేయడానికి. దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -4 బై -3 అండ్ గివెన్ లైన్ చూడండి. దీని యొక్క స్లోప్ అంటే ఇది సెకండ్ లైన్ యొక్క స్లోప్, ఫస్ట్ ఇదే మనకు వచ్చిన ఆన్సర్ యొక్క స్లోప్ ఏంటి? ఇక్కడ m2 ఈక్వల్ టు 4/3 అండ్ గివెన్ లైన్ యొక్క స్లోప్ ఏంటి ఇచ్చాడు? ఇక్కడ 3x plus 4y minus 21 ఈక్వల్ టు 0 ఈజ్ -3/4. ఇది m1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y మైనస్. సో m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 రావాలి. m1 వాల్యూ ఏంటి ఇక్కడ? -3/4 అండ్ m2 వాల్యూ 4/3 ఈక్వల్ టు -1. క్యాన్సిల్ అవుతాయి కాబట్టి -1 ఈక్వల్ టు -4. దేర్ఫోర్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఓకే అండి. ఇది మోడల్ నెంబర్ 1. ఇది కాకుండా సెకండ్ మోడల్ ఏం చేయొచ్చు? ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్
ఈజ్ ఇక్కడ ఈక్వేషన్ 3x plus 4y minus 21 equal to 0 అండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు 3, -4. ఇక్కడ ఈజ్ అని ఏమని రాయొచ్చు అంటే ఈ స్టాండర్డ్ ఈక్వేషన్కి bx మైనస్ ay అంటే b వాల్యూ అంటే ఇక్కడ 4x minus ay అంటే 3y plus k equal to 0 where k is constant. Take equation number 1. ఇప్పుడు ఏం చేయాలా ఈక్వేషన్ 1 passing through the point పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 3, -4. హియర్ x equal to 3 and y equal to -4 సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ 4 into 3 -3 into -4 plus k equal to 0. 4 3s are 12, minus into minus plus 3 4s are 12 plus k equal to 0. 12 plus 12 24 plus k equal to 0 and k equal to -24. Substitute k value in equation number 1, that is 4x minus 3y minus 24 equal to 0 is the answer of the problem. And next model kuda same, third one. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 3x plus 4y minus 21 equal to 0. దీని యొక్క స్లోప్ m1 ఈక్వల్ టు ఏమని రాస్తాం మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది ఇక్కడ -4 బై -3 దట్ ఈస్ 4/3. మనకు నెక్స్ట్ స్లోప్ కావాలి కదా, అంటే స్లోప్స్ యొక్క పర్పెండిక్యులర్ ఉంటే ఫార్ములా ఏంటి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఇయర్ m2 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు -1/m1 దట్ ఈస్ -1/4/3 ఈక్వల్ టు -3/4. మనకి స్లోప్ తెలుసు అండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి 3, -4. పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. దేర్ఫోర్ స్లోప్ పాయింట్ ఫార్ములా సేమ్. స్లోప్ పాయింట్ ఫార్ములా ఏంటి ఇక్కడ ఫార్ములా y minus y1 ఈక్వల్ టు m ఇంటూ x minus x1. y minus y1 ఏంటి ఇక్కడ -4 ఈక్వల్ టు m వాల్యూ -3/4 ఇంటూ x minus x1. x1 వాల్యూ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y plus 4 ఈక్వల్ టు -3/4 into x minus 3. On cross multiplication we get 4 into y plus 4 equal to -3 into x minus 3. 4 into y, 4y, 4 4s are 16. అండ్ ఈ మోడల్లో చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది మనకి 3x plus 4y 4x minus 3y minus 24 equal to 0. ఏ మోడల్లో చేసినా కానీ సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ లెట్ us సాల్వ్ సెకండ్ వన్. లాస్ట్ ప్రాబ్లం చేసి 3, 4 పాయింట్ 3, 4 and 3x plus 5y minus 21 equal to 0. 3x plus 5y minus 24 equal to 0. Same. The required equation of the straight line is b into x minus x1 minus a into y minus y1 equal to 0. Here b value 5, x value x minus x1 value 3 minus a value 3 y minus y1 value 4 equal to 0. Then 5 into x 5x, 5 3s are 15, 3 into y 3y, minus into minus plus 3 2s are 3 4s are 12 equal to 0. So 5x minus 3y minus 15 plus 12
-3 ఈక్వల్ టు 0 ప్లస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్ ఈజ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y హియర్ ఏమొస్తుంది -3/5 అంటే స్లోప్ m1 -3/5 హియర్ స్లోప్ m2 ఏమొస్తుంది minus coefficient of x by coefficient of y, that is -5/3 equal to 5/3. Here two lines are perpendicular కావాలంటే m1 into m2 equal to -1. Here m1 value ఏంటి -3/5 and m2 value ఏంటి 5/3 equal to -1. 3 cancel, 5 cancel and remaining ఏముంది ఇక్కడ -1 equal to -1. So given lines are perpendicular lines. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే వాటి యొక్క స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 రావాలి అండ్ ప్యారలల్ లైన్స్కి అయితే ఈక్వల్ రావాలి అండ్ యూ కెన్ సాల్వ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ చేసాము, 7th వన్ చేసాము, రిమైనింగ్ 4 మీరు ట్రై చేయండి.